ఈ వరల్డ్ కప్‌లో అందరి దృష్టి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ మీద ఉన్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో పేలవ ప్రదర్శన ప్రదర్శించిన సంజు శాంసన్‌ని అందరూ మర్చిపోయారు. ఒక్క సిరీస్‌లో లో పెర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల తన ఓపెనింగ్ స్పాట్‌ని, అలాగే వికెట్ కీపింగ్ గ్లోవ్స్‌ని కూడా సంజు శాంసన్ దూరం చేసుకున్నాడు. విమర్శకులందరూ సంజు శాంసన్ మీద వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. కానీ నిన్న జరిగిన వెస్టిండీస్ వర్సెస్ ఇండియా మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విఫలమైన, ఇషాన్ కిషన్ విఫలమైన, సూర్యకుమార్ యాదవ్ విఫలమైన, సంజు శాంసన్ మరొక ఎండ్‌లో నిలకడగా బ్యాటింగ్ చేస్తూ స్కోర్‌ని ముందుకు నడిపించుకుంటూ వచ్చి టీమిండియాకి విజయ పథంలోకి నడిపించాడు. బైలాటరల్ సిరీస్‌లో విధ్వంసం సృష్టించిన బ్యాట్స్‌మెన్స్ అందరూ కూడా ఈ యొక్క ఇంపార్టెంట్ మ్యాచ్‌లో విఫలమైనా సరే సంజు శాంసన్ నిలబడి టీంని విజయ పథం వైపు నడిపించాడు. ఈరోజు తన ఆట తీరుకి ముఖ్య కారణం విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ అని చెప్పి సంజు శాంసన్ అన్నాడు. నేను ఆడిన మ్యాచ్లు 50 మాత్రమే, కానీ 100కు పైగా మ్యాచ్లు నేను కూర్చుని చూశాము. విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ ఏ విధంగా టీంకి సపోర్ట్ చేస్తూ ఈ టీంని ముందుండి ఎలా నడిపించారో చూసి ఏ సమయంలో ఎలా ఆడాలో అనేది నేను తెలుసుకుని అదే ప్రదర్శనని ఈరోజు నేను చూపించాను అని సంజు శాంసన్ అన్నాడు. ఇటువంటి మంచి ప్రదర్శనని ఇంకనూ కొనసాగించి మిగిలిన 2 మ్యాచ్ల్లో కూడా మంచి స్టార్ట్‌ని అందించి మంచి స్కోర్ చేయడంలో కీలక భాగస్వామ్యం నెలకొల్పుతాడని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.